నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. నేను సహస్ర. ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరు, ఆరు బయట ఆటలు, స్నేహితులతో గడపడం ఉండేవి. కానీ నేడు పిల్లల బాల్యం కేవలం 5 అంగుళాల స్మార్ట్ ఫోన్ స్క్రీన్కే పరిమితమైపోతుందని సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉండి పిల్లలకు సమయం కేటాయించకపోవడం వల్ల పిల్లలు డిజిటల్ మాయాజాలంలో పడిపోతున్నారు. ఇది వారిలో తీవ్రమైన ఒంటరితనాన్ని పెంచుతుంది. సోషల్ మీడియాలో అపరిచితులతో చాటింగ్ చేయడం వల్ల పిల్లల ప్రమాదకరమైన ట్రాపుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా ఫోటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసే ముఠాలు ఉన్నాయని హెచ్చరించారు. రీల్స్, షార్ట్ వీడియోల ట్రెండ్కు అలవాటు పడి పిల్లలు నిద్ర, తిండి మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్స్, ఫోన్లు, టాబ్లెట్లు కొనివ్వడం మంచిది కాదంటున్నారు. ఇక మీ విలువైన సమయాన్ని వారికి కానుకగా ఇవ్వండి. అలాంటి కొనియకుండా తల్లిదండ్రులు వారితోనే సమయం కేటాయించండి. ఇంటర్నెట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది నిరంతరం గమనిస్తూ ఉండాలి. పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో పిల్లలపై ఒత్తిడి పెంచకుండా వారికి తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి. ప్రస్తుతం వేసవి సెలవులు రానుండడంతో పిల్లల తల్లిదండ్రులకు సిపి సజ్జనర్ కీలక సందేశం ఇచ్చారు. తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండి తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదని హితవు పలికారు. ఒకప్పుడు వేసవి సెలవులకు ఇప్పటికీ చాలా తేడా ఉందని తెలిపారు. ఈ సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. వేసవి సెలవులు డిజిటల్ వ్యసనం కాకూడదని తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు ఆయన. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న విసి సజ్జనర్ కేవలం నగరంలో శాంతి భద్రతల మీదనే కాకుండా సమాజంలో ఎన్నో విషయాలపై నిత్యం ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉంటారు. అదే సమయంలో కొన్ని విషయాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సిపి సజ్జనర్ ఏ పోస్టు చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. సైబర్ నేరాలపై ఎక్కువగా అవగాహన కల్పించే సిపి సజ్జనర్ తాజాగా వేసవి కాలంలో పిల్లలపై తల్లిదండ్రులు స్పెషల్ ఫోకస్ పెట్టాలంటూ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటుంది. వేసవి సెలవులే కదా అని పిల్లలను పట్టించుకోవడం అశ్రద్ధ చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని సున్నితంగా హెచ్చరించారు. వేసవి సెలవుల్లో స్కూళ్లు, ట్యూషన్లు, చదువులు లేక పిల్లలు ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండడంతో ఫోను, టీవీ, ల్యాప్టాప్ ఇవన్నీ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లకు హత్తుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో సిపి సజ్జనర్ వారి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం వేసవి సెలవుల వినోదం డిజిటల్ వ్యసనం కాకూడదని తల్లిదండ్రులకు అప్రమత్తం చేశారు. ఒకప్పుడు వేసవి సెలవులు అంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానంలో ఆటపాటలు, కోలాహలం ఉండేదని సిపి సజ్జనర్ గుర్తు చేశారు. కానీ ఇప్పటి బాల్యం కేవలం 5 అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమై తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమైన తర్వాత పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించకపోవడం వల్లే వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకొని ఒంటరితనానికి గురవుతున్నారని కూడా తెలిపారు. ఇక ఈ క్రమంలోనే పిల్లలు సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడడం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై తిండి, నిద్ర మానేసి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని సిపి సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అందరిలో కలవిడిగా లేక చిన్న మందలింపులకే పిల్లలు మనస్తాపం చెంది ఇంటిని వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయని, ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదన మిగులుస్తున్నాయని సజ్జనర్ తెలిపారు. అందుకే ఈ ఎండాకాలం సెలవుల్లో పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే తల్లిదండ్రులు తమ సమయాన్ని గిఫ్ట్ గా ఇవ్వండి అంటూ సిపి సజ్జనర్ హితవు పలికారు. అదే సమయంలో వారు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఏం చూస్తున్నారు, అందులో వీడియోస్ చూస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారా, ఎవరితో మాట్లాడి ఎలాంటి టైంని కేటాయిస్తున్నారు అంశాలపై నిరంతరం నిఘా పెట్టాలని కోరారు. మరీ ముఖ్యంగా ఎగ్జామ్స్ రిజల్ట్స్ విషయంలో పిల్లలకు కొన్నంత భరోసానిస్తూ వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు అప్రమత్తమై బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామ రక్ష అని సిపి సజ్జనర్ తల్లిదండ్రులకు వెల్లడించారు. చిన్నపిల్లల అసభ్యకర వీడియోలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 1930 నెంబర్కు లేదా cybercrime.go.in లో ఫిర్యాదు చేయాలని కూడా ఆయన సూచించారు. ఇక తల్లిదండ్రులు అప్రమత్తత అయితే పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకు రక్షణ కవచం. ఈ వేసవిలో మీ పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచి వారితో క్వాలిటీ టైంని గడపండి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోండి. డయల్ 100కి ఫోన్ చేసి నిరభ్యంతరంగా మాట్లాడొచ్చని కూడా సలహా ఇచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి
ఘటనలు మీ ఇంట్లో కనుక ఎదురైతే పోలీసుల సహకారం మీరు తీసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి. ఇది వాటి ఈ 6 స్పెషల్ స్టోరీ.